కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో రైతులకు వజ్రాల పంట పండుతోంది. తాజాగా జొన్నగిరిలో పొలం పనులు చేస్తున్న ఓ వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం లభ్యమైంది. ఓ వ్యాపారి 12 లక్షల రూపాయలు 5 తులాల బంగారం ఇచ్చి వజ్రాన్ని కొనుగోలు చేశాడు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో రైతులకు వజ్రాల పంట పండుతుంది. తాజాగా జొన్నగిరిలో పొలం పనులు చేస్తున్న ఓ వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం లభ్యమైంది. ఓ వ్యాపారి 12 లక్షల రూపాయలు 5 తులాల బంగారం ఇచ్చి వజ్రాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ పత్తికొండ ప్రాంతంలో తొలకరించినందుకు సహజంగా వజ్రాలు దొరుకుతాయి. అయితే ఈ సీజన్లో వర్షాలు బాగా పడుతున్నటువంటి పరిస్థితి. అయితే 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు పత్తికొండ ప్రాంతంలో కురుస్తున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అయితే నిన్న ఈ పొలానికి వెళ్ళినటువంటి వ్యవసాయకులు కూడా కలుపు మొక్క పనులు చేస్తున్నటువంటి సమయంలో వజ్రం దొరికింది. ఈ విషయం వెంటనే స్థానిక వజ్రాల వ్యాపారుల దృష్టి కూడా తీసుకెళ్లారు. అయితే అతను 12 లక్షల రూపాయల నగదు, అదేవిధంగా 5 తులాల బంగారు ఇచ్చి ఆ వజ్రాన్ని కూడా కొనుగోలు చేశారు. అయితే ఈ వ్యవసాయకుల నుంచి కొనుగోలు చేసినటువంటి వజ్రం బహిరంగ మార్కెట్ లో అయితే దాదాపు 50 లక్షల దాకా ఉంటుందని కూడా ఏదైతే స్థానికంగా చర్చ జరుగుతుంది. ఏడైతే బాగా విస్తారంగా వర్షాలు కురిశాయి, మరోవైపు విరివిగా వజ్రాలు దొరుకుతున్నటువంటి పరిస్థితి. అయితే కూలీ రోజుకు 200-300 కూలీ పనులకు వెళ్లేటువంటి వ్యవసాయ కూలీలు అయితేనేమి, అదేవిధంగా రైతులు కూడా ఇప్పుడు ఈ వజ్రాలు దొరుకుతుండడంతో రాత్రే లక్షాధికారులు అవుతున్నటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది రోజుల క్రితం దొరికినటువంటి వజ్రాలు కూడా చాలా విలువైన వజ్రాలు, దాదాపు 50 లక్షల 60 లక్షల విలువ చేసేటువంటి వజ్రాలు కూడా దొరికిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలకు అయితే ఈ వజ్రాలు దొరుకుతుండడంతో రైతుల్లో అయితే వజ్రాలు దొరుకుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. వేరే వాళ్ళు కూడా ఇక్కడికి ఎవరు రావద్దనని స్థానికంగా ఉన్నటువంటి రైతులు చెప్తున్నప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల రైతులైతేనేమి వ్యవసాయ పనుల నిమిత్తం కూడా వచ్చి తమ అదృష్టాన్ని కూడా పొలాల్లో పరీక్షించుకుంటున్నటువంటి పరిస్థితి. నీలిమ, థ్యాంక్ యూ సుంకన్న.